Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేకేఆర్ కాంపిటేటివ్స్. ఈ క్లాస్లో మనం భారత ప్రణాళికల విజయాలు మరియు వైఫల్యాలను గురించి నేర్చుకుందాం. మరి బ్రిటిష్ వారి నుంచి దేశం విముక్తి పొందిన తర్వాత బాగా వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థతో భారతదేశం తన ప్రస్థానాన్ని మొదలుపెట్టడం జరిగింది. సో ఈ క్రమంలో భాగంగా ప్రణాళికల ద్వారా విజయాన్ని, ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అని చెప్పేసి ప్రాధాన్యత క్రమంలో లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యాలను సాధించే దిశగా దాదాపు 67 సంవత్సరాల ప్రణాళిక కాలం సాగింది. 67 సంవత్సరాల దీర్ఘ కాలం ప్రణాళికల్లో సాగటం జరిగింది. మరి ఈ 67 సంవత్సరాల కాలంలో భారతదేశ ప్రణాళికలు సాధించినటువంటి విజయాలు ఏమిటి, అదేవిధంగా వైఫల్యాలు లేదా అపజయాలు ఏమిటి అని మనం నేర్చుకోవాల్సి ఉంది. ఇది ఎనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ లో బహుముఖంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక ఎనాలిసిస్ ప్రకారం అసలు ఏమేమి సాధించాము ప్రణాళికల ద్వారా, ఏమేమి లక్ష్యాలు సాధించలేకపోయాము, అన్ని ప్రణాళికలు, ఒకటని కాదు రెండని కాదు. ఈ విధంగా చూస్తే ముందుగా ప్రణాళికల విజయాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రణాళికల విజయాలను కనుక పరిశీలించినట్లయితే కొన్ని రంగాల్లో లేదా కొన్నింటిలో ప్రణాళికల విజయాన్ని సాధించడం జరిగింది. మొదటిది కనుక చూసినట్లయితే జాతీయ తలసరి ఆదాయాల పెరుగుదల. జాతీయ తలసరి ఆదాయాల పెరుగుదల. మరి జాతీయ తలసరి ఆదాయాలను గణనీయంగానే మన ఆర్థిక ప్రణాళికల ద్వారా లేదా ఆర్థిక సామాజిక ప్రణాళికల ద్వారా గణనీయంగానే పెంచుకోవడం జరిగింది. 1951 సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని కనుక చూసుకుంటే 1951 సంవత్సరంలో, అదేవిధంగా మరి 2016-17 సంవత్సరం కంటే ఇది 12వ ప్రణాళిక ఎండింగ్ కాబట్టి ఈ రెండు కూడా మనం పరిశీలిద్దాము. 1951 సంవత్సరంలో చూసుకున్నట్లయితే ప్రస్తుత ధరల్లో 9,829 కోట్ల రూపాయలు భారతదేశ జాతీయ ఆదాయం ఉండగా అదే ప్రస్తుత ధరల్లో 1.4, ఇది ఇక్కడ 2017-18 నాటికి 1.47 లక్షల కోట్లకి పెరగడాన్ని మనం గమనించవచ్చు. భారతదేశ జాతీయ ఆదాయం 2017-18 నాటికి 1.47 లక్షల కోట్లకు పెరగడానికి గమనించవచ్చు. అంటే ఇది కూడా, ఈ రెండు కూడా ప్రస్తుత ధరలో, అంటే చెప్పుకోదగ్గ స్థాయిలో భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే ప్రణాళిక ప్రారంభమైనప్పటి నుంచి 1951 నుంచి 2017-18 వరకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదా గణనీయ స్థాయిలో భారతదేశ జాతీయ ఆదాయం పెరగడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా తలసరి ఆదాయాన్ని కనుక పరిశీలించినట్లయితే, తలసరి ఆదాయం అంటే ఒక్కొక్క వ్యక్తికి సగటున వచ్చేటువంటి ఆదాయం. తలసరి ఆదాయం అంటే జాతీయ ఆదాయాన్ని మరి దేశం యొక్క జనాభాతో భాగించినప్పుడు వచ్చేదాన్నే తలసరి ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది 1951లో 274 రూపాయలుగా ఉంది. 1951లో భారతదేశ తలసరి ఆదాయం 274 రూపాయలుగా ఉండగా అది 2017-18 నాటికి 1,11,000కు దగ్గరగా పెరగడం జరిగింది. అంటే 1,11,782 రూపాయలకి పెరగడం జరిగింది. దీని కనుక మనం ఒకసారి కంపేర్ చేసినట్లయితే ఇది చాలా ఎక్కువ రెట్లలో భారతదేశ జాతీయ ఆదాయం ఈ 67 సంవత్సరాల కాలంలో పెరగడాన్ని గమనించవచ్చు. ఎక్కడ 274 రూపాయలు, ఎక్కడ 1,11,782. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ మరి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆర్థిక పరంగా విజయాన్ని సాధించింది. అంటే మన జాతీయ ఆదాయ పరంగా మరి ఇక్కడ ఒక ముచ్చట ఏం చెప్పుకోవాలంటే, జాతీయ ఆదాయము పెరుగుదల, తలసరి ఆదాయ పెరుగుదలలో భారతదేశం అభివృద్ధిని సాధించింది. అంటే వృద్ధి రేటును సాధిస్తూ ఉంది, దాంతోపాటు ఆదాయాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కానీ మనం వైఫల్యాలకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎక్కడ వెనుకబడ్డామంటే సామాజిక అంశాల్లో. అంటే ఆ ఆర్థిక వృద్ధి లేదా అభివృద్ధి కాబడినటువంటి ఆర్థిక వ్యవస్థలోని వనరులు లేదా ఆదాయము అందరికీ సమానంగా పంచడంలో వైఫల్యాన్ని కనబడుతుంది. కానీ ఇక్కడ జాతీయ ఆదాయ పెరుగుదలలో అయితే మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో, అంటే గణనీయ స్థాయిలో మనం విజయాన్ని సాధించడం జరిగింది. అందుకే జాతీయ తలసరి ఆదాయాల పెరుగుదలలో మరి విజయాన్ని సాధించింది అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో వృద్ధి,
వ్యవసాయ రంగంలో వృద్ధి. మరి వ్యవసాయ రంగంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే వృద్ధిని సాధించడం జరిగింది భారత ప్రణాళికల కృషి వలన. ప్రతి ప్రణాళికలో కూడా భారతదేశంలో వ్యవసాయ రంగానికి దాదాపుగా 21% అంటే సగటున ప్రతి ప్రణాళికలో మనం వ్యవసాయ రంగానికి 21% నిధులను, అంటే ప్రభుత్వ పెట్టుబడిలో 21% సగటున నిధులను మనం ప్రతి ప్రణాళికలో కూడా కేటాయించడం జరిగింది. ఇక లెక్కల పరంగా చూసినట్లయితే 1951లో భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నులు ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నులు ఉండగా 2016-17 నాటికి 280 మిలియన్ టన్నులకి పెంచగలిగాము. మరి ఈ విధంగా ఎట్లా పెంచగలిగామంటే భారతదేశం కాలానుగుణంగా వ్యవసాయ రంగంపై లేదా వ్యవసాయ రంగంలో మరి అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఇది మనకు సాధ్యమైంది. దాదాపుగా 6 రెట్లకు పైగా 6.5 రెట్లు ఇక్కడ ఈ 67 సంవత్సరాల కాలంలో భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా మరి 1950-51లో నీటిపారుదల సౌకర్యాలు కల్పించబడినటువంటి భూమి విస్తీర్ణం 22.6 మిలియన్ హెక్టార్లు మాత్రమే ఉంది. అంటే ప్రణాళికలు ప్రారంభమైన నాటికి ఆ సంవత్సరంలో భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాలు కల్పించబడినటువంటి భూమి విస్తీర్ణం 22.6 మిలియన్ హెక్టార్లుగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అదే మరి 2010-11 నాటికి 86.9 మిలియన్ హెక్టార్లకు పెరగడం జరిగింది. అంటే ఇక్కడ కూడా చూసినట్లయితే దాదాపుగా 4 రెట్లు మనం నీటిపారుదల సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి భూమి విస్తీర్ణాన్ని పెంచగలిగాము. ఎందుకు పెంచగలిగామంటే ఆ విస్తీర్ణాన్ని మనం మొదటి పంచవర్ష ప్రణాళికలో అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టులను మనం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కూడా వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి నిధుల్లో బహుళార్థక సాధక ప్రాజెక్టులు ఏర్పాటు చేసి కాలువలు త్రవ్వి మరి భూమికి నీటిపారుదల సౌకర్యాలను పెంచడం జరిగింది. ఈ విధంగా వ్యవసాయ రంగంలో భారతదేశం చెప్పుకోదగ్గ స్థాయిలోనే మరి అభివృద్ధిని సాధించింది. నేడు కనుక పరిశీలిస్తే భారతదేశం పాలు, పంచదార, తేయాకు ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా కూరగాయల ఉత్పత్తిలో కూడా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇక వరి, గోధుమ ఉత్పత్తిలోనేమో ప్రపంచంలో 2వ స్థానంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. వరి, గోధుమ ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా పండ్ల ఉత్పత్తిలోనేమో 3వ స్థానము, పొగాకు ఉత్పత్తిలో 3వ స్థానం, పండ్ల ఉత్పత్తి కూడా 2వ స్థానమే. ఇక పొగాకు ఉత్పత్తిలో 3వ స్థానం ఉంది. సహజ రబ్బర్ ఉత్పత్తిలో 4వ స్థానంలో, అదేవిధంగా కోడిగుడ్ల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. అంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినవి వరి, గోధుమ లాంటి ఆహార పంటలు ఆ విషయంలో 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా పాలు, కూరగాయల వంటి ఉత్పత్తుల్లోనేమో మొదటి స్థానంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా చెప్పుకోదగ్గ స్థాయిలో భారతదేశంలో వ్యవసాయ రంగంలో ప్రణాళికల ద్వారా అభివృద్ధి చేయబడింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక పారిశ్రామిక రంగంలో చూద్దాం భారతదేశ ప్రణాళికల విజయాలు. మరి పారిశ్రామిక రంగంలో ఏ విధంగా ఉన్నాయని చూస్తే స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చును. అప్పుడు స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో లేదా ప్రణాళికలు ప్రారంభించిన నాటికి భారతదేశం మూలధన వస్తువులని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. అంటే భారతదేశంలో మూలధన వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలే లేవు. అలాంటి భారతదేశం ప్రణాళికల కృషి ఫలితంగా నేడు ప్రపంచంలోనే అత్యధిక పారిశ్రామికీకరణ జరిగిన దేశాల్లో టాప్ 10 లిస్టులో ఉండడాన్ని బట్టి భారతదేశ ప్రణాళికలు మరి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాన్ని సాధించాయని చెప్పవచ్చు. అంతేకాకుండా నేడు భారతదేశం ఇంజనీరింగ్ ఉత్పత్తులు, అదేవిధంగా ఐటీ ఉత్పత్తులు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం చేసుకోవడాన్ని బట్టి భారతదేశ ప్రణాళికలు మరి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రగతిని సాధించాయని చెప్పవచ్చు. భారతదేశ ప్రణాళికల్లో సగటున ప్రతి ప్రణాళికలో కూడా పారిశ్రామిక రంగానికి 20-22% నిధులను సగటున ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. భారతదేశ ఒక్కొక్క ప్రణాళికలో సగటున 20-22% నిధులను మనం ప్రణాళికల్లో మరి వివిధ మార్గాల ద్వారా వనరులను సమీకరించి ఖర్చు పెట్టడం
జరిగింది. ఆ విధంగా వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి దాదాపుగా ఒకే రకంగా నిధులను మనం ప్రతి ప్రణాళికలో కూడా వెచ్చించడం జరిగింది. ఆ విధంగా చేసిన కృషి ఫలితంగా మరి భారతదేశంలో గణాంకాల పరంగా చూసుకున్నట్లయితే మరి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పరిశీలిద్దాము. గణాంకాల పరంగా చూసుకున్నట్లయితే 2016-17 నాటికి మరి 1950-51లో ఉన్నటువంటి ఉత్పత్తులు ఏ విధంగా చేంజ్ అయ్యాయి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే మొదటగా స్టీల్ ఉత్పత్తి తీసుకుందాం. స్టీల్ కనుక చూసినట్లయితే ఇది 1950-51లో కేవలం 1.5 మిలియన్ టన్స్ లో మాత్రమే ఉండేది. అది ఆ తర్వాత మరి 2016-17 నాటికి 101 మిలియన్ టన్లకి మారడాన్ని గమనించవచ్చు. అంటే మనం ఎంత శాతం పెరిగింది? దాదాపుగా 60 రెట్ల వరకు కూడా 60 నుంచి 65 రెట్ల వరకు 2016-17 నాటికి పెరిగిందని మనం చెప్పవచ్చును. అంటే స్టీల్ ఉత్పత్తిలో బహుముఖంగా మనం ప్రగతిని సాధించడం జరిగింది. అదేవిధంగా సిమెంట్ ఉత్పత్తిని కనుక చూసినట్లయితే సిమెంట్ కూడా 1950-51లో మరి సిమెంట్ ఉత్పత్తి 1.5 మిలియన్ టన్నులు ఉంటే అది 2016-17 నాటికి 280 మిలియన్ టన్నులకు పెరగడాన్ని గమనించవచ్చు. అంటే దాదాపుగా ఇదేన్ని రెట్లు పెరిగింది? 180 నుంచి 190 అంటే 200 రెట్లు దాదాపుగా ఇది పెరగటాన్ని మనం చెప్పవచ్చు సిమెంట్ ఉత్పత్తిని. అంటే గణనీయ స్థాయిలో మనం సిమెంట్ యొక్క ఉత్పత్తిని పెంచుకోగలిగాము. ఆ తర్వాత బొగ్గు ఉత్పత్తిని కనుక చూసినట్లయితే ఇది 5 మిలియన్ టన్నులుగానే ఉండేది బొగ్గు 1950-51లో. ఇది 2016-17 నాటికి 704 మిలియన్ టన్నులకి పెరగడాన్ని మనం గమనించవచ్చు. అంటే దాదాపుగా 140 రెట్లు ఈ బొగ్గు ఉత్పత్తి పెరగడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఇవన్నీ కూడా దేనికి? అభివృద్ధి చెందిన పారిశ్రామికీకరణకి ఇవన్నీ కూడా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక పెట్రోల్ కనుక చూసినట్లయితే దేశీయ పెట్రోల్ ఉత్పత్తి అన్నమాట 0.7 టీఎంటీగా ఉండేది 1950-51లో దేశీయంగా ఉత్పత్తి చేయబడేటువంటి పెట్రోల్. అది 3193 టీఎంటీలకు 2016-17 నాటికి పెరిగింది. అంటే దాదాపుగా లెక్కెట్టుకుంటే కనుక మరి 3000 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. 0.7 నుంచి 3193 అంటే దాదాపు 4000 రెట్లు దేశీయ పెట్రోల్ ఉత్పత్తి పెరగడాన్ని మనం పారిశ్రామిక రంగంలో ఏ విధంగా అభివృద్ధి చేద్దామో మనకి తెలియజేస్తా ఉంది. ఇక విద్యుత్ ఉత్పత్తిని కనుక చూసుకున్నట్లయితే విద్యుత్ శక్తి ఉత్పత్తిని కనుక చూసుకున్నట్లయితే ఇది 1950-51లో కేవలం 2300 మెగావాట్లుగానే ఉండేది. అంటే స్థాపిత శక్తి సామర్థ్యము. అది ఆ తర్వాత 2016-17 నాటికి 3.26 లక్షల మెగావాట్లకి చేరింది. మెగావాట్లు 3.26 లక్షల మెగావాట్లకి. అంటే ఇక్కడ కూడా విద్యుత్ శక్తి ఉత్పత్తిలో కూడా మనం కొన్ని వందల రెట్లలో మనం దాన్ని పెంచుకోవడం జరిగింది. విద్యుత్ శక్తి ఉత్పత్తి లేదా స్థాపిత శక్తి సామర్థ్యాన్ని. అంటే ఇవన్నీ కూడా దేనికి చిహ్నం? విద్యుత్ శక్తి ఉత్పత్తిలో పెరుగుదల సాధిస్తేనే పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. విద్యుత్ శక్తి లేకుండా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే అది కాని పని. ఆ విధంగా మనం పారిశ్రామిక రంగంలో గణాంకాల పరంగా చూసినా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధిని సాధించాము. ఆ తర్వాత అవస్థాపన సౌకర్యాల అభివృద్ధిలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో మనం మరి ప్రగతిని సాధించడం జరిగింది. అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి. అవస్థాపన సౌకర్యాలు అంటే మరి రవాణా మార్గాలు కావచ్చు, రోడ్డు, రైలు, ఇవన్నీ కూడా అవస్థాపన సౌకర్యాల కిందకి రావడం జరుగుతుంది. ఇక ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే 1950-51లో పారిశ్రామిక ఉత్పత్తుల సూచి, అంటే మొత్తంగా ఇది పారిశ్రామిక ఉత్పత్తుల సూచి అనేది మొత్తంగా పారిశ్రామిక అభివృద్ధిని తెలియజేస్తుంది. ఇది 1950-51లో కేవలం 18.3గానే ఉంటే ఆ తర్వాత ఇది మరి 2016-17 నాటికి దాదాపుగా 187కి పెరగడాన్ని మనం గమనించవచ్చు. అంటే దాని అర్థం 187కు పెరిగింది అంటే చూడండి 18.3 ఎక్కడ, 187 ఎక్కడ, అంటే దాదాపుగా ఎన్ని రెట్లు పెరిగింది? 10 రెట్లకు పైనే పారిశ్రామిక ఉత్పత్తుల సూచి విలువ పెరిగింది. అంటే మనం మొత్తంగా ఈ పారిశ్రామిక ఉత్పత్తుల సూచి అనేది మొత్తంగా పారిశ్రామిక అభివృద్ధి గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇక అవస్థాపన సౌకర్యాల విషయానికి కనుక వచ్చినట్లయితే మరి భారతదేశంలో ఈ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి, అంటే మౌలిక సౌకర్యాలు లేదా అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి 20-25% ప్రతి ప్రణాళికలో కూడా మనం సగటున నిధులను వెచ్చించడం జరిగింది. ఫలితంగా చెప్పుకోదగ్గ స్థాయిలో భారతదేశంలో మరి అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి జరిగింది. 1950-51కి అదేవిధంగా 2016-17 నాటికి మరి వివిధ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూద్దాము. 1950-51లో కనుక పరిశీలించినట్లయితే జాతీయ రహదారుల పొడవు 19,800 కిలోమీటర్లు ఉంది. జాతీయ రహదారుల పొడవు 1950-51లో జాతీయ రహదారుల
పొడవు కనుక చూసినట్లయితే 19,800 కిలోమీటర్స్ గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే 19,800 కిలోమీటర్లు అంటే అప్పటికే బ్రిటిష్ వారి పాలనలో అభివృద్ధి చేయబడి ఉన్నాయి అవన్నీ కూడా ఆ జాతీయ రహదారులు. ఇక 2016-17 నాటికి 1,14,200కి 1,14,200 కిలోమీటర్లకి ఈ జాతీయ రహదారుల పొడవు పెరగటాన్ని బట్టి చూస్తే మనం దాదాపుగా ఎన్ని రెట్లు పెరిగింది, 5.5 రెట్లు ఇక్కడ జాతీయ రహదారుల పొడవును పెంచడంలో మనం ప్రణాళికల ద్వారా మరి ప్రగతిని సాధించడం జరిగింది. అదేవిధంగా మరి దేశంలో ఉన్న మొత్తం రోడ్ల పొడవు 1950-51 నాటికి మొత్తం రోడ్ల పొడవును కనుక చూసినట్లయితే అది దాదాపుగా 3.99 లక్షలుగా ఉంది. 3.99 లక్షల కిలోమీటర్లు. అది 2016-17 నాటికి కనుక పరిశీలించినట్లయితే 58.98 అంటే దాదాపుగా 59 లక్షల కిలోమీటర్లకు మొత్తం రోడ్ల పొడవు భారతదేశంలో పెరిగింది. 3.99 అంటే దాదాపుగా 4 లక్షలు అనుకోవచ్చు. ఇక్కడ 59 లక్షలు అంటే 60 లక్షలు కనుక అనుకున్నట్లయితే అది దాదాపుగా 15 రెట్లకు మనం ఈ మొత్తం రోడ్ల పొడవును పెంచడం జరిగింది. మొత్తం రోడ్లు అంటే మన గ్రామీణ రోడ్లు వస్తాయి, అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉన్న స్టేట్ హైవేస్ వస్తాయి. ఈ విధంగా గ్రామీణ రోడ్లను మనం పంచాయతీ రోడ్లుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం రోడ్ల పొడవు 15 రెట్లు పెరగడాన్ని బట్టి చూస్తే భారతదేశం వ్యవస్థాపన సౌకర్యాల అభివృద్ధిలో ఏ విధంగా ప్రగతిని సాధించిందో మనం చెప్పుకోవచ్చు. ఇక రైలు మార్గం పొడవు 1950-51లో 53,600 కిలోమీటర్లుగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. 53,600 కిలోమీటర్లుగా ఉంది. అది 2016-17 నాటికి 67,400 కిలోమీటర్లకు పెరిగింది. 67,400 కిలోమీటర్లకి అంటే ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో దాదాపు 12% మాత్రమే ఇక్కడ మనం అభివృద్ధిని సాధించిన రైలు మార్గాల పొడవులు. అంటే అప్పటికే స్వాతంత్రం వచ్చే నాటికే భారతదేశంలో బ్రిటిష్ వారు తమ అవసరాల నిమిత్తం అంటే దేశంలో ఉన్నటువంటి అనేక వనరులని, సహజ వనరులని, అదేవిధంగా ముడి సరుకుని వారి దేశానికి తరలించే నేపథ్యంలో అదేవిధంగా వారి సైనిక రక్షణ అవసరాల నిమిత్తం కూడా భారతదేశంలో రైల్వే వ్యవస్థని పటిష్టంగా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఈ 1950-51 నాటికే 53,600 కిలోమీటర్ల రైల్వే లైను మరి భారతదేశంలో ఉండటం జరిగింది. ఆ తర్వాత అవసరం లేదు కాబట్టి ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెందలేదు. కానీ ఆ తర్వాత డబుల్ లైన్ల పొడవు, అదేవిధంగా విద్యుదీకరణ చేయబడినటువంటి రైల్వే లైన్ పొడవు ఇలాంటివి మాత్రం పెరగడం జరిగింది. ఇక 1950-51లో అరాకొరగా టెలిడెన్సిటీ ఉండేది. అరాకొర 1% ఏమో ఉండేది టెలిడెన్సిటీ. 1950-51లో టెలిడెన్సిటీ అంటే ప్రతి 100 మందికి టెలిఫోన్ కలిగి ఉన్నటువంటి దాన్ని టెలిడెన్సిటీ అంటాము. ఇది <1% గా ఉండేది. అదే 2014-15 నాటికి 74% దగ్గర వరకు కూడా ఈ టెలిడెన్సిటీ పెరగడాన్ని మనం గమనించవచ్చు. అంటే టెలిడెన్సిటీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అంటే టెలిఫోన్ కలిగి ఉన్న సంఖ్యను ప్రతి 100 మందిలో మనం 74 మందికి పెంచడం జరిగింది. ఈ విధంగా టెలిడెన్సిటీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. అంటే అవి కూడా టెలిఫోన్ వ్యవస్థలు కూడా అవస్థాపన సౌకర్యాల్లో భాగం కాబట్టి మనం టెలిడెన్సిటీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ప్రణాళిక విజయాల్లో 5వదైనటువంటి అక్షరాస్యత. మరి అక్షరాస్యతలో కూడా భారతదేశం ప్రణాళికల ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధిని సాధించింది అని చెప్పవచ్చు. 1950-51లో భారతదేశ అక్షరాస్యత కేవలం 18% ఉండేది. ఆ తర్వాత ఇది మరి 2010-11 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత 74.04% పెరగడాన్ని మనం గమనించవచ్చు. అంటే చూడండి, దాదాపుగా 4 రెట్లకు పైగా ఇక్కడ అక్షరాస్యత మనం పెంచుకోగలిగాం. అంటే ప్రణాళికల్లో మనం అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అక్షరాస్యతకి కేటాయించినటువంటి మరి ద్రవ్యం కావచ్చు, అదేవిధంగా జాతీయ అక్షరాస్యత మిషన్ కావచ్చు, లేదా అక్షరాస్యత టెక్నాలజీ మిషన్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలను చేపట్టి మనం అందులో భాగంగా జాతీయ అక్షరాస్యత టెక్నాలజీ మిషన్ లో భాగంగా మరి వయోజన విద్యా కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాని గురించి లాస్ట్ క్లాసెస్ లో మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా మరి వయోజనులైనటువంటి 3 కోట్ల మందిని అక్షరాస్యతను చేసే ఉద్దేశంతో 1988లో వయోజన విద్యా కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా అనేక రకాల చర్యల ద్వారా ప్రణాళిక కాలంలో కేవలం 18% ఉన్నటువంటి ఈ అక్షరాస్యతను 74.04%కి సాధించడం జరిగింది. ఆ తర్వాత శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. మరి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం శూన్యం అనే చెప్పాలి. ఏదైనా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందింది అంటే
అది బ్రిటిషర్స్ కి అభివృద్ధి చెందింది, కానీ భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం శూన్యంగానే చెప్పుకోవాలి. మనం ప్రారంభంలో హరిత విప్లవ కాలం నాటికి కూడా ఈ అధిక దిగుబడి నుంచి విత్తనాల కోసం కూడా మనం ఇతర దేశాలపై ఆధారపడవలసిన పరిస్థితి భారతదేశంలో నెలకొని ఉంది. ఇంకా వ్యూహాత్మక రంగాలైనటువంటి అణుశక్తి కావచ్చు, అంతరిక్ష విజ్ఞానం కావచ్చు, వీటిలో మనకి ఏ దేశమైనా కొత్త కొత్త ఆధునిక టెక్నాలజీని వేరే వాళ్ళకి మరి ఇవ్వడానికి ఏ దేశం కూడా అంతర్లీనంగా ఒప్పుకోదు. అట్లే భారత్ కూడా ఆ రోజు ఈ వ్యూహాత్మక రంగాల్లో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా శూన్యమే. ఆ తర్వాత ప్రణాళిక కాలంలో ఒక్కొక్క రంగంలో భారతదేశం అనేక రకాల పరిశోధనా సంస్థలను ప్రారంభించడం జరిగింది. ఆ పరిశోధనా సంస్థలు మరి ఐఐటీస్ కావచ్చు, సిసిఎంబి కావచ్చు, అదేవిధంగా డిఆర్డిఓ ఈ విధంగా రక్షణ రంగంలో కావచ్చు, అనేక రంగాల్లో రక్షణ రంగం కావచ్చు, స్పేస్ కావచ్చు, అణుశక్తి కావచ్చు, ఈ విధంగా అనేక వ్యవసాయ రంగం కూడా కావచ్చు, ఈ విధంగా అనేక రంగాల్లో మరి పరిశోధనా సంస్థల్ని భారత ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల కింద ప్రారంభించి పరిశోధనా కార్యక్రమాలకి నిధులను కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వెచ్చించి మరి పరిశోధనా కార్యక్రమాల ద్వారా నెమ్మదిగా మన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంచుకోవడం జరిగింది. నేడు అణుశక్తిలో కూడా భారతదేశం మరి చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాన్ని సాధించిందంటే విజ్ఞానాన్ని సంపాదించింది. ఇక అంతరిక్ష విజ్ఞానం మనందరికీ కూడా తెలుసు. భారతదేశం అంతరిక్ష విజ్ఞానంలో ప్రపంచంలోనే మరి చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధిని సాధించింది. నేడు ఉపగ్రహ అంతరిక్ష మార్కెట్లో కూడా భారతదేశం తనదైన శైలిని ప్రదర్శిస్తూ మరి తన వాణిజ్య ప్రయోజనాల్ని నెరవేర్చుకుంటూ ఉంది. మరి పౌర ఉపయోగాల కోసం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ వ్యవస్థను అత్యధికంగా కలిగి ఉన్న దేశం ప్రపంచంలో భారతదేశమే అత్యధికంగా రిమోట్ సెన్సింగ్ నెట్వర్క్ ను కలిగి ఉంది. అదేవిధంగా కమ్యూనికేషన్ ఉపగ్రహాల విషయంలో కూడా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతే మొదటి స్థానంగా చెప్పొచ్చు. అదేవిధంగా రక్షణ రంగంలో కూడా భారతదేశం నేడు అనేక మిజైల్స్ అభివృద్ధి చేసింది. అదేవిధంగా దేశీయంగా మరి రక్షణ రంగంలో కావాల్సినటువంటి ఆయుధాలను కూడా భారతదేశం ఉత్పత్తి చేస్తూనే ఉంది. అదేవిధంగా భారతదేశం స్వయం శక్తితో అంటే సొంతంగా ఈ యాంటీ మిజైల్ టెక్నాలజీ కూడా యాక్టివ్ చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశం ప్రణాళిక కాలంలో అనేక పరిశోధనా సంస్థలను ప్రారంభించి మరి దాదాపుగా 67 సంవత్సరాల కృషి తర్వాత భారతదేశం మరి శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రగతిని సాధించింది. అదేవిధంగా మరి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రగతి అంటే ప్రపంచ దేశాల కంటే ఎక్కువని కాదు. మనం కంపారిజన్ 1950-51 నాటిలో ఉన్నదానికి నేటికి కంపారిజన్. ఈ రోజు భారతదేశం జీవ సాంకేతిక విజ్ఞానం అంటే బయోటెక్నాలజీ, అంతరిక్ష విజ్ఞానం మరియు న్యూక్లియర్ టెక్నాలజీ లాంటి వ్యూహాత్మక రంగాల్లో సాధించిన ప్రగతి ప్రపంచాన్ని విస్మయానికి గురి చేయడం జరిగింది. ఆ తర్వాత కనుక చూసినట్లయితే మూలధన కల్పన. మరి మూలధన కల్పన అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా మరి చాలా అత్యంత ముఖ్యమైనటువంటి అవసరం. మన సంపాదన ఏ లెవెల్లో ఉన్నా ఆ సంపాదనని సేవింగ్స్ ద్వారా అంటే పొదుపు ద్వారా మూలధనంగా మార్చినప్పుడే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉంది. మరి మూలధన కల్పన కనుక చూసినట్లయితే 1950-51లో ఇది జీడిపిలో కేవలం 1950-51లో జీడిపిలో కేవలం 8.7% ఉండేది. మూలధన కల్పన జీడిపిలో కేవలం 8.7%గానే ఉండేది. అది 2015-16 సంవత్సరం నాటికి 2015-16 సంవత్సరం నాటికి 33.3% అంటే జీడిపిలో లెక్కిస్తాం. జీడిపిలో మరి మూలధన కల్పన లేదా పెట్టుబడి రేటు అనేది 33.3%కి పెరిగింది. అంటే ఈ పెట్టుబడి ఎప్పుడైతే ప్రజల సంపాదన పొదుపులుగా మారి అది మూలధన కల్పనగా మారుతుందో అప్పుడు ఆ దేశంలో పారిశ్రామిక రంగంలో పరిశ్రమలు వెలువడతాయి. అదేవిధంగా సేవా రంగ యూనిట్లు ప్రారంభించబడి ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించబడి అదనపు ఆదాయం సమకూరి ఆర్థిక వ్యవస్థ మరి పైకి పరుగులేయడం జరుగుతుంది. అంటే దాదాపు ఎన్ని రెట్లు? 4 రెట్లు దాదాపుగా ఈ మూలధన కల్పనలో భారతదేశం ఈ 67 సంవత్సరాల కాలంలో వృద్ధిని సాధించడం జరిగింది. ఆ తర్వాత ఇంకో రంగాన్ని కనుక చూసినట్లయితే ఆరోగ్యం. మరి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం మలేరియా, ప్లేగు, టైఫాయిడ్, కలరా లాంటి అనేక వ్యాధులతో సతమవుతూ ఉంది. అంటే ఆ అన్ని రకాల వ్యాధులకి ఆ రోజు మనం నివారణ చర్యలు కూడా చేపట్టలేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి నుంచి నేడు భారతదేశం సొంతంగా టీకాలను ఉత్పత్తి చేసి ప్రజల యొక్క ప్రాణాంతక వ్యాధుల నుండి ప్రజలను కాపాడేటువంటి స్థితికి చేరుకోవడం జరిగింది. అదే కాకుండా నేడు ఫార్మాసిటికల్ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో తమ ఉత్పత్తుల్ని విదేశాలకి ఎగుమతి చేస్తూ ఉంది. ఇదంతా
కూడా ప్రణాళికలో జరిపినటువంటి కృషి కారణంగానే భారతదేశం మరి తన ఆరోగ్య సూచికల్ని దారుణంగా స్వాతంత్రం వచ్చే నాటికి దారుణంగా పడిపోయి ఉన్నటువంటి ఆరోగ్య సూచికల్ని తాను మెరుగుపరుచుకోగలిగింది. మనం గణాంకాల పరంగా చూసినట్లయితే కేవలం 1950-51లో సగటు ఆయు కాలము కేవలం 32 సంవత్సరాలుగానే ఉండేది. సగటు ఆయు కాలము కేవలం 32 సంవత్సరాలుగానే భారతదేశంలో ఉంది. లేదా దాన్ని సగటు ఆయు ప్రమాణం అని కూడా చెప్పడం జరుగుతుంది. అది 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం 68.6 సంవత్సరాలకు సగటు జీవన కాలం లేదా సగటు ఆయు ప్రమాణం భారతదేశంలో చేరుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా మరి అప్పట్లో 1950-51లో సగటు ఆయుష్ 32 సంవత్సరాలు మాత్రమే ఉండేది. సగటు ఆయుష్ అంటే కొంతమంది 70, 80, 90 సంవత్సరాలు బతికిన అందరి ఆయుష్ని లెక్కేసుకొని జనాభాతో భావించినప్పుడు మరి 32 సంవత్సరాలుగానే ఉండేది. నేడు ఇది రెట్టింపు కంటే ఎక్కువ పెంచబడింది. దీని అంతటికీ కూడా కారణం భారతదేశం మరి వైద్య విజ్ఞాన శాస్త్రంలో లేదా ఆరోగ్య రంగంలో హెల్త్ కేర్ సెక్టార్ లో సాధించినటువంటి ప్రగతి దీనికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. నేడు భారతదేశం అటు టీకాల ఉత్పత్తి కావచ్చు, అదేవిధంగా మందులు డ్రగ్స్ ఉత్పత్తి కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలోనే భారతదేశం ఉంది. అంతేకాకుండా ఎన్నో ప్రపంచ మరి ప్రమాణాత్మక యూనిట్లు ఈ ఫార్మా రంగ పరిశ్రమలు కూడా భారతదేశంలో వెలవడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఫార్మా రంగ పరిశ్రమలు కేవలం మన దేశంలోనే కాకుండా అమెరికా లాంటి అగ్ర దేశాలకు కూడా వారి యొక్క డ్రగ్స్ ను సరఫరా చేస్తా ఉన్నారు. ఈ విధంగా కాలానుగుణంగా ప్రణాళిక కాలంలో భారతదేశ వైద్య విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది ఆయు ప్రమాణం కేవలం 32 సంవత్సరాలుగా ఉన్నది 2011 నాటికి 68.6 సంవత్సరాలకు పెరగటం జరిగింది. ఈ విధంగా మనం కొన్ని రంగాల్లో ప్రణాళికలు గణనీయమైనటువంటి విజయాలనే సాధించిన సంగతులన్నీ ఇప్పుడు ఈ 8 అంశాలను మనం చెప్పుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కేకేఆర్ కాంపిటేటివ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు తెలిసిన మిత్రులందరికీ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంపటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.